పరిశీలించే దేవుడు. దేవుడు ఏం చేసే దేవుడు? పరిశీలించే దేవుడు. ఏం పరిశీలిస్తాడు దేవుడు? హృదయాన్ని పరిశీలిస్తాడు. మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళి మరలా దిగి రాలేదని చెప్పి, ఆ మోషే ఎవడో మాకు తెలియదు, ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు దూడని చేసుకొని ఎగిరి గంతులేశారంట 40 రోజులు. తర్వాత వాళ్ళ హృదయంలో మొలిచిన ఆలోచన ఏంటంటే, ఆ దేవుడు ఎవరో మాకు. ఆలస్యం దేనికి చేస్తాడు దేవుడు అంటే, కొన్నిసార్లు పరిశీలిస్తాడు. వాళ్ళ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము, దేవుడు అవన్నీ చేస్తాడా, దేవుడు అలాగుంటాడా అని అనుకుంటాం. కాదు, దేవుడు చూసేదే హృదయాన్ని. మనం చాలాసార్లు మన హృదయంలో సణుక్కుంటా ఉంటాం, అయ్యో లేట్ అయిపోయింది, అయ్యో టైం అయిపోతుంది అని అనుకుంటాం. దేవుడు ఏం పరిశీలిస్తాడు? నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశీలిస్తూ ఉంటాడు. నీ యొక్క ఆలోచనని పరిశీలిస్తూ ఉంటాడు. ఇవాళ వాక్యం అదే, నాకు 2 రోజుల నుంచి దేవుడు అదే ప్రేరేపణిస్తున్నాడు. ఓకేనా? చూడండి, ఇవాళ చాలా ఇంపార్టెంట్ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి దినవృత్తాంతము 28వ అధ్యాయము 9వ వచనం. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నారు అంటే, దావీదు చనిపోబోయే టైం అవుతుంది. దావీదు దేవుడికి హృదయానుసారుడు, చనిపోబోతున్నాడు. అప్పుడు తన కుమారుడికి చెప్తున్నాడు. ఎవరైనా తన బిడ్డలకు ఏమని చెబుతారు చనిపోబోయే ముందుగా? చాలా విలువైన మాటలు చెప్తారు. అలాంటి టైంలోనే దావీదు సొలొమోనుతో చెప్తున్న మాటలు ఇవి. ఏమని ఉన్నాయో చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. ఓకేనా? అందరి హృదయములను పరిశోధించువాడు అని దావీదు భక్తుడు తను చివరి దినాల్లో చెప్తున్నాడు. సొలొమోనా, నీవు జాగ్రత్తగా ఉండు, దేవుడు నిన్ను చూడట్లేదేమో అని అనుకుంటున్నావేమో, నీ హృదయముని దేవుడు పరిశీలిస్తాడు అని దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనుకి చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమని రాశాడు? ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు తెలుసుకొని ఉన్నాడు. నీవు ఆలోచిస్తున్నది నీ హృదయంలో ఉన్నది. ఓకేనా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నది ప్రతి విషయము కూడా దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. మొత్తం తెలుసు దేవుడికి. మన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు అన్న విషయం ఈరోజు క్రిస్టియానిటీలో మర్చిపోయారు. భక్తి అనగానే మనము వాక్యం వినటం, ప్రార్థన చేయటం, వాక్యము చదవటం, పాటలు పాడటం అనుకుంటాం. కాదు, దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడని, ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఆ హృదయం దేవుడికి అనుకూలంగా ఉండాలని మనం తెలుసుకోవాలి. అది నిజమైన క్రైస్తత్వం. ఎందుకనంటే మనం ఏమనుకుంటామంటే, దేవుడు మన హృదయాన్ని ఎలా ఉన్నా పర్వాలేదు, నా క్రియలు బాగుంటే చాలు అనుకుంటాం. కాదు, పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడు, హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. దావీదును రాజును చేసిన అంశం కూడా అదే. వీళ్ళేనా ఇంకెవరు ఉన్నారంటే, ఒకడున్నాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు అన్నప్పుడు అతన్ని పిలవండి. నీకు పనికిరాని వ్యక్తిగా ఉన్న దేవుడికి పనికొచ్చే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పి అతన్ని చూసి తైలపు కొమ్ముతోటి అతను ముద్దు పెట్టుకొని తైలపు కొమ్ముతోటి అభిషేకించాడు. దావీదుకు తెలుసు, సొలొమోనా, నీ దేవుడైన యెహోవా హృదయము పరిశీలించే దేవుడు, నీ ఆలోచనలు సంకల్పములు తెలిసిన వాడు అని చెప్తున్నాడు. మన ఆలోచనలు సంకల్పములు మన హృదయాలు దేవుడు చూస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఆలోచించడానికి వీలు లేదు. ఇష్టం వచ్చినట్టు మన హృదయంలో రకరకాల తలంపులు, సణుగులు దేవుడు వింటాడు. ఇజ్రాయెల్లో 40 సంవత్సరాలు సణుక్కుంటున్నప్పుడు దేవుడు చూసి కోప్పడ్డాడని రాస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచనగా పలకకూడదు, నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ చెబుతుంది. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, దేవుని సన్నిధి బయట ఉన్నప్పుడైనా సరే మన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. దేవుణ్ణి తెలుసుకొని నీవు హృదయపూర్వకంగా దేవుని సేవించాలి.
మనస్ఫూర్తిగా దేవుడు సేవించాలి. హృదయపూర్వకంగా దేవుడే అనే ఆలోచన నీ హృదయంలో ఉండాలి. నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుడు నాతోటి ఏం మాట్లాడుతున్నాడు, ఈ పరిస్థితులతో ఏం మాట్లాడుతున్నాడు, ఓకేనా, నా జీవితంలో ఉన్న సమస్యలతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు హృదయములు పరిశీలించు దేవుడు. ఆ తర్వాత ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుని సన్నిధిలో కానీ ఏ స్థలంలో ఉన్నా నీ హృదయము దేవుని వెతికితే దేవుడు నీకు దొరుకుతాడు. ఆ తర్వాత నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. నీ ఆలోచనలో నీ హృదయంలో నుంచి దేవుని గానే నువ్వు త్రోసివేస్తే దేవుడు నిత్యముగా త్రోసివేస్తాడని దావీదు భక్తుడు తన సొంత కుమారుడు చెప్తున్న మాటలు ఇవి, కల్పితాలు కాదు. సొంత బిడ్డలకి ఏం చెబుతారు? అమూల్యమైన మాటలు చెబుతారయ్యా, ఇలా చేయొద్దయ్యా, మేము అవన్నీ చేశామయ్యా, అట్లా చేయొద్దు అని చెప్తారు. అలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు. కొంతమందిని పరిశీలించాడు. ఆదికాండంలో చూడండి, ఆదికాండం 22:1 ఏమనుందంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను. తనకి కుమారుణ్ణిచ్చి పరిశోధిస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఎలా పరిశోధిస్తాడు? కొన్నిసార్లు ఇచ్చి పరిశోధిస్తాడు, కొన్నిసార్లు తీసివేసి పరిశోధిస్తాడు. ఇక్కడ అబ్రహాముకి కుమారుణ్ణిచ్చి పరిశోధిస్తున్నాడు. ఎలా ఉంది ఇతని మనసు? కుమారుడు కలగక ముందు ఎలా ఉంది, కుమారుడు కలిగినాక ఎలా ఉంది? దేవుడు అతన్ని పరిశీలిస్తున్నాడు. అలాగే యోబు 1వ అధ్యాయంలో ఏమనుండిద్ది? తన కుమార్తెలందరినీ కోల్పోయాడు. దేవుడు అతన్ని చూస్తున్నాడు. సాతానుతో చెప్తున్నాడు, యోబుని చూసావా, అతను నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్తున్నాడు. అతను కుమారులందరినీ కోల్పోయాడు. దేవుడు అతను చూస్తున్నాడు. నోటి మాట వలనైనను అతను తప్పిదము చేయలేదంట. 10 మంది బిడ్డలను కోల్పోయినప్పుడు ఒక తల్లి యొక్క వేదన ఎలా ఉండిద్ది? చాలా బాధాకరంగా ఉండిద్ది. కానీ అక్కడ ఏమని రాస్తుందంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇచ్చి దేవుడు పరిశీలిస్తాడు. నీకు ధనం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, బిడ్డలనిచ్చి పరిశీలిస్తాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని తీసివేసి కూడా పరిశీలిస్తాడు. అందుకే హబక్కూకు అంటాడు, సాలలలో ఏమన్నాడు? పశువులు లేకపోయినను, పైరు చేతికి రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. మనకు అన్ని ఉన్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారు. కానీ బైబిల్ చెబుతుంది, నీవు ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, దేవుని యందు ఆనందిస్తున్నావా, దేవుని స్తుతిస్తున్నావా అని దేవుడు పరిశీలిస్తాడు. నీ యొక్క సిచ్యువేషన్ చూస్తాడు. నీ యొక్క సిచ్యువేషన్ని బట్టి నీ యొక్క మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది. అంటే కాసేపు సంతోషంగా ఉండి, కాసేపు నీ జీవితంలో ఏదన్నా చిన్న నష్టం జరగగానే వెంటనే నువ్వు సణుక్కొని తిట్టుకునే వ్యక్తి అయితే దేవుడు నిన్ను చూస్తాడు. యెహోవాను నీవు త్రోసివేసిన ఎడల ఆయన నిత్యము నిన్ను త్రోసివేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము ఆదివారం దేవుడి సన్నిధిలో ఉంటే ఇక్కడ చూస్తాడు, బయటికి వెళ్ళాక మన ఇష్టం. కాదు. నువ్వు ఆదివారం బయటకు వెళ్ళిపోయిన తర్వాత అయినా, చర్చి వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయి నీ దైనందిన జీవితంలో జీవిస్తున్నా సరే దేవుడు నిన్ను పరిశీలిస్తానే ఉంటాడు. మందిరంలో ఉన్న 10 నిమిషాలు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం బలారాధన తీసుకోవాలి, మనము మనస్ఫూర్తిగా ఉండాలి. కాదు, నీవు నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము ఎక్కడున్నా సరే. యేసేపు భక్తుడు బానిసగా తీసుకెళ్లిన దేశంలో కూడా నా దేవుడైన యెహోవా ఎదుట నేను ఈ దుష్కార్యము ఎలాగూ చేస్తాను భయపడ్డాడు. అక్కడెక్కడున్నాడు దేవుడు? దేవుడు ఉంటే చెరసాల్లోకి వెళ్తాడా? దేవుడు ఉంటే నిందలు పడతాయా? దేవుడు ఉంటే అన్ని సమస్య అన్నదమ్ములు గుంటలో వేస్తారా, అమ్మి వేస్తారా? కానీ దేవుడు ముందు నేను ఈ దుష్కార్యం చేయను. మన హృదయముల్లో దేవుణ్ణి ఎప్పుడు ఉంచుకోవాలి. దేవుడు మన హృదయంలో ఉన్నాడు. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అనేకులతో ఉన్నా, అన్యులతో ఉన్నా, క్రైస్తవులతో ఉన్నా, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అని నువ్వు మర్చిపోకూడదు. పాస్టర్ గారు ఉన్నప్పుడే పరిశీలిస్తాడేమో, పాస్టర్ గారు ముందున్నప్పుడే పరిశీలిస్తాడేమో. కాదు, బైబిల్ చదువుతుంది, ఒకడు వాక్యం చెప్పేటప్పుడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడా, తన స్వకీయ మహింపరుచుకుంటున్నాడని తెలుసుకోవాలి.
దేవుడు సంఘం ఇచ్చి కూడా పరిశీలిస్తాడు. సొంత డబ్బా కొట్టుకుంటున్నాడా, దేవుడిని మహింపరుస్తున్నాడు అని కూడా చూస్తాడంట. పాస్టర్ని కూడా పరిశీలిస్తాడు. సంఘం ఇచ్చి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు మైకి తీసుకున్న కాడి నుంచి, లేదంటే దేవుడే గొప్పవాడని చెబుతున్నాడు అని కూడా దేవుడు చూస్తాడు. అన్నీ చూస్తాడు దేవుడు. మనం అనుకుంటామో ఏమి చూడడేమో అనుకుంటాం. కాదు, దేవునిని మహింపరచాలి. ప్రతి విషయంలో దేవుడే గొప్పవాడు. ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నీ హృదయం అంతటితోటి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అధికారిగా ఆయన్ని గొప్పవాడిగా ఒప్పుకోవాలి. అలాగే యోబుని పరిశీలించాడు, అబ్రహాముని పరిశీలించాడు. వాళ్ళిద్దరు పాస్ అయిపోయారు. వీళ్ళని దీవించవచ్చు అని చెప్పి, అబ్రహాము నీవు దేవునికి భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను గనక నీ సంతానము ఇసుక రేణువుల వలె ఉంటదంట. దేవుడికి భయపడితే నీ జీవితంలో నిత్యం ఆశీర్వాదం. నీ హృదయం దేవునికి యథార్థంగా ఉంటే నిత్యము నీ బిడ్డల తరం ఆశీర్వాదం. నీవెక్కడున్నా సరే దేవుడు నీ హృదయంలో ఉంటే నీ బిడ్డల తరం ఆశీర్వాదం ఉండుద్ది. నేను ఖచ్చితంగా రూఢిగా చెప్పగలను ఈ మాట. ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఏమన్నాడంటే కృప ఆవరించింది. ఎక్కడున్నా నీ బిడ్డలు, నీ సంతానము దీవించబడతారు. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు. దేవునికి భయపడాలి. చర్చిలో ఉన్నప్పుడే కాదు, నువ్వు పొలం పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వృత్తికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ హృదయము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు అనేది మర్చిపోకూడదు. నెక్స్ట్ లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరుచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను. కృతజ్ఞత కలిగి, అయ్యో దేవుడు నన్ను స్వస్థపరిచాడని నువ్వు తెలుసుకుంటే దేవుని యందు విశ్వాసం ఉంది. కొంతమంది స్వస్థత కలిగిన తర్వాత ఇంకా వాళ్ళు కనపడరు. సాక్ష్యం చెప్పమంటే అమ్మో చాలా మంది చూస్తారేమో, నన్ను చెడుగా అనుకుంటారేమో అని చాలా మంది అనుకుంటా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనుషుల ఎదుట ఎవడు నా విషయంలో సిగ్గుపడతాడో దేవదూతల ఎదుట ఆయన రాకడలో అనేకుల ముందు దేవుడు సిగ్గుపడతాడు. నువ్వెవరో నాకు తెలియదని చెప్తాడు. ఒక దేవుని విషయంలోనే నువ్వు సిగ్గుపడితే, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి విషయంలో దేవుడు ఏం చేస్తాడు అనుకున్నావు? దేవుడు నీకు అంత చిన్నవాడిగా కనపడుతున్నాడు. దేవుడు నీకు అంత చీప్గా కనపడుతున్నాడు. ఒక రోజు వచ్చింది, నువ్వు నీ హృదయంలో దేవుణ్ణి కించపరిచిన విధానాన్ని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. దేవుని దగ్గర మేలు పొంది దేవునికి సాక్ష్యం చెప్పాలన్నా, దేవుని గణపరచాలన్నా, అయ్యో నన్ను క్రైస్తవుడు అనుకుంటాడేమో, నన్ను క్రైస్తవురాలు అనుకుంటాడేమో, నన్ను తక్కువగా చూస్తారేమో అని నువ్వు దేవునిని మహిమపరచడానికి సిగ్గుపడితే, దేవుడు ఆయన వేవేల దూతలతో వచ్చి నిత్య రాజ్యములోనికి తీసుకెళ్లేటప్పుడు నీవెవరో నాకు తెలియదు, అతన్ని నా పక్క నుంచి తీసివేయండి, నా ఎదురు నుంచి తీసివేయండి, సిగ్గుపడతాడు దేవుడు. బైబిల్లో చెబుతున్నమాట. దేవుని గురించి నువ్వు సిగ్గుపడితే దేవుడిని గురించి సిగ్గుపడ్డా అనుకుంటున్నావా? ఆయన దేవుడు, మనం కేవలం నరమాత్రులం, మంటి ఘటములు. ఇవాళ ఉంటే రేపు ఉంటామో లేదో తెలియని మనుషులం. కానీ మన హృదయ గర్వము దేవుడు ఎవరో కూడా తెలియదని చెప్పడానికి. 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు స్వస్థత పొందారంట, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడంట. వచ్చి ఏం చేస్తున్నాడు? అయ్యా నువ్వు స్వస్థపరిచావని చెబుతున్నాడు. మన జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు ఎంతమంది చెబుతున్నారు? దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు ఎంతమంది? దేవుణ్ణి గణపరిచేవాళ్ళు ఎంతమంది? దేవుని గురించి చెప్పాలంటే అందరికి సిగ్గు. దేవుడిని గురించి సిగ్గుపడే రోజులు ఉన్నాయి. జాగ్రత్త. నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. కొంతమంది వాళ్ళ వ్యాపారాలు, వృత్తుల్లో వాళ్ళ పేరు, దేవుడి పేరు రాయాలంటే భయం. అమ్మో నేను క్రిస్టియన్ అనుకుంటానేమో. ఏమనుకుంటున్నారు క్రిస్టియన్ అంటే? నీ దృష్టిలోనూ చీప్గా ఫీల్ అవుతున్నావు. క్రీస్తు లోపల ఉన్నాడని అర్థం. ఓకేనా? నువ్వు దేవుడు నీ లోపల ఉన్నాడని నువ్వు ఒప్పుకోవాలి. దేవుని విషయంలో నువ్వు ధైర్యంగా ఉంటే శోధన కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఎందుకనంటే నా నామాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా నిలబడ్డాడు. కాబట్టి నేను కూడా అతని విషయంలో ఒప్పుకుంటాను, నా బిడ్డ అని చెప్తాను, నేను కాపాడుతాను అని దేవుడు మాటిస్తున్నాడు. ఇక్కడ కొంతమందిని దేవుడు ఆరోగ్యం ఇచ్చి శోధిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఇంకా మళ్ళీ కనపడరు. చాలా మంది జీవితాల్లో మేలులు చేస్తాడు, అయినా కానీ చాలా మంది దేవునికి మరలా తిరిగి కనపడరు, సిగ్గుపడతా ఉంటారు. సిగ్గు ఎవరు పడతారు చెప్పండి? ఆదాము హవ్వలు సిగ్గుపడ్డారు. ఎందుకు? పాపం చేసినోడే సిగ్గుపడేది. ఆదామా ఎక్కడున్నావంటే వాళ్ళు సిగ్గుపడి దాక్కున్నారని రాస్తుంది. పండు తిన్నవాడే సిగ్గుపడేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉండిద్దంట? ధైర్యంగా ఉండిద్ది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సింహం లాగా ఉంటావు నువ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను సింహం లాగా చేశాడు.
పిల్లిలాగా చేయలేదు. ఎప్పుడు నువ్వు దేవుడు నీ లోపల ఉన్నప్పుడు, దేవునికి యథార్థంగా నువ్వు జీవిస్తున్నప్పుడు. దానియేలు వేరొక ప్రతిమకు నేను మొక్కను, దేవుడే నిజమైన వాడని ఒప్పుకున్నాడు. సింహముల బోన్లో వేసినప్పుడు ఆ సింహాలు కూడా దానియేలుని ఏమీ చేయలేకపోయినాయి. ఎందుకని? సింహము కంటే యోధా గోత్రపు సింహం ఇంకా గొప్పది. ఓకేనా? దేవుడు తన దూత నంపి సింహముల నోరు మూసెను అని బైబిల్లో రాసి ఉండేది. దేవుడు నిన్ను స్వస్థపరిచి నీ పరిస్థితులు మార్చి శోధిస్తాడు, నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా అని. 9 మంది పోయి జనాల్లో కలిసిపోయారు, ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని కలలు గనేవాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు వెరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని మహత్కార్యమైనను సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. కలలు కనేవాని మాటలు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకోవటానికి మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఓకేనా? మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు. మీ మధ్యలో కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు వచ్చి ఇది అదేం చెబుతారు. చెప్పగానే ఇంకా నీవు గంతులు వేసుకుంటా, అరే భలే చెప్పాడు, నా జీవితంలో ఉన్నట్టే చెప్పాడు అని చెప్పి నువ్వు వెళితే దేవుడు నేను పరిశీలిస్తున్నాడు. కలలు కనేవాడే కానీ, ప్రవచించేవాడే కానీ, సూచక్రియలు అద్భుతాలు వాడు చెప్పినట్టు జరుగుతున్నా సరే దేవుణ్ణి వదిలిపెట్టి వేరే దేవతలను పూజిస్తామని చెప్తే నువ్వు వెళ్ళకూడదని బైబిల్ చెబుతుంది. ఎందుకు? వాడు అలాగ వాడు చెప్పినవి జరిగినా సరే దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. ఎందుకు? నీవు దేవుణ్ణి నమ్ముతున్నావో లేదో తెలుసుకోవటం కోసం. వేరే దేవతలను పూజిద్దామని రమ్మని చెప్తాడంట. ఏమని చెబుతాడు? ప్రార్థన ఉండిద్ది కొంతమంది దగ్గర. తర్వాత ఏముండిద్ది? తాయెత్తులు, నిమ్మకాయలు చాలా ఉంటాయి. ఈశాన్యము, పరమట, అవి ఇవి దిక్కులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. వింటావో లేదో. దేవుడు అంటే భయపడుతున్నావా, మనుషులంటే భయపడుతున్నావా, దేవుడు నిన్ను చూస్తాడు. ఒకరోజు ఒక అతను నా దగ్గరకు వచ్చి, నేను మా ఊర్లో ఉన్నాను, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, వచ్చి పెద్దగా బిగ్గరగా చెప్పాడు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివి, ఇప్పుడు నీ జాబు నువ్వు కోల్పోయావు, అది ఇది అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత యాక్యురేట్గా ఎలా చెప్పాడురా ఇతను గవర్నమెంట్ ఉద్యోగని అని ఇంకందరూ అనుకుంటే నేను చెప్పాను, ఇట్రా నేను నీకు ప్రార్థన చేస్తాను, 5 నిమిషాల తర్వాత నువ్వు మరలా చెప్తే నేను నిన్ను ఒప్పుకుంటాను, నీ చెయ్యి నాకు ఇవ్వు అని అడిగితే అతను వద్దన్నా అన్నాడు. నీ లోపల ఉన్న దురాత్మను పారదోలిన తర్వాత నీ దగ్గర నువ్వు మళ్ళీ ప్రవచించటానికి ఉండదు. పూతోను అనే ఒక దయ్యము, ఇదిగో భూమిని తలకిందులు చేయవారు వీరే అని చెప్పినప్పుడు సౌలు పోయి చేయిచ్చాడు. పౌలు భలే చెప్పావమ్మా, ఇంకా చెప్పు నా గురించి అన్నాడా. ఆ దయ్యమును వదలగొట్టేశాడంట. సోది చెప్పే ఆ దయ్యము జీవనాధారం కలిగిన దయ్యము. అంటే నాకు మరలా ఈ ఊర్లో కనపడ్డావంటే నీ జీవనాధారం తీసేస్తాను, నువ్వే దురాత్మ చేత ప్రేరేపింపబడి నువ్వు చూస్తున్నావో దాన్ని నీ లోపల నుంచి పారదోలుతాను అని చెప్పి నాకు వదిలేయన్నా, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. నువ్వు దేవుడిని యథార్థంగా ఆరాధిస్తున్నావో లేదో చూస్తాడు. కలలు కనువాడే గాని, ప్రవచించేవాడే గాని, సూచక్రియలు అద్భుతాలు చేసేవాడే గాని, నీ వెరగని దేవతల దగ్గరికి వెళ్ళి పూజిద్దాం రమ్మని చెప్పి వాడు చెప్పినట్టు జరిగినా సరే నువ్వు వెళ్ళకూడదు. దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా, ఏదో ఒకటి ఏ దేవుడైతే ముందు మనకెందుకు, ముందు మనం గట్టెక్కాలని చెప్పి వెళ్తున్నావా, దేవుడు చూస్తాడు. ఏదైతే మనకెందుకు, ముందు మనం బయటపడాలి, తర్వాత చూసుకుందాం, మళ్ళీ ఏసే దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుదాం. ముందు మాత్రం ప్రజెంట్ మన యొక్క సమస్య పోతే చాలు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి నువ్వు త్రోసివేస్తే దేవుడు నిత్యముగా నిన్ను త్రోసివేస్తాడని బైబిల్ చెబుతుంది. నీ హృదయంలో నుంచి దేవుడు త్రోసివేసావని అర్థం. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమన్నాడు, స్వస్థపరిచి దేవుడు శోధిస్తాడు,
ఇచ్చి శోధిస్తాడు, తీసివేసి శోధిస్తాడు. కలలు కనేవాళ్ళు అద్భుతాలు సూచక్రియలు చేయటం ద్వారా కూడా దేవుడు శోధిస్తాడు. అయ్యా నేను నమ్మకూడదు. యేసయ్యని నువ్వు వెంబడించేలా చేస్తున్నాడా, తన కిందే దాసులుగా పెట్టుకుంటున్నాడా అని నువ్వు గమనించాలి. యేసు ప్రభు వైపు నీ మార్గాన్ని చూపిస్తున్నాడా, లేకపోతే తనకు దాసులుగా చేసుకుంటున్నాడని నువ్వు గమనించాలి. నీవు వెళ్ళి సకల జనులకు సువార్త ప్రకటించి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నాకు శిష్యులుగా చేయమన్నాడు. ఎవరికి చేయాలి? శిష్యుల్ని యేసయ్యకి చేయాలి. నా కింద పెట్టుకోకూడదు, యేసయ్య కిందకి పంపించాలి ప్రతి ఒక్కరిని. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల అని యోహాను తన శిష్యులు పంపించేశాడు. యోహాను తన శిష్యులు పంపించినప్పుడు తన శిష్యులు కూడా యేసయ్య శిష్యులుగా మారిపోయారు. కొంతకాలం దేవుడు తెలుసుకున్న తర్వాత వాళ్ళు యేసయ్యని వెంబడించేలాగా మార్చేయాలి. మనం యేసయ్య వైపు వెళ్ళాలి. ఎంతసేపు మన దగ్గర ఉంచకూడదు వాళ్ళని. యేసయ్య నిజదేవుడు అని వాళ్ళకి తెలియాలి. ఓకేనా? తర్వాత మత్తయి సువార్త 19:16 ఒక ధనవంతుడు ఉన్నాడంట. 16 నుంచి 22 వచనాల వరకు. ఆ ధనవంతుడు వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నానని చెప్పాడు. సరే నన్ను వెంబడించు, నీ కలిగిందంతా విడిచిపెట్టి అన్నాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక అతను వ్యసనపడ్డాడు. అతని ధనాన్ని విడిచిపెట్టకుండా దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. ఒకడు దేవునికి సిరికి దాసుడుగా ఉండలేడు. కొన్నిసార్లు డబ్బు కూడా ఇచ్చి చూస్తాడు దేవుడు, మంచి ఉద్యోగం ఇచ్చి చూస్తాడు, దేనికి ఓటేస్తాడని దేవుడు చూస్తాడు. ఆదాము అవ్వలకు కూడా ఇది తినకూడదని చెప్పాడు. మంచి చెడులు నీ ముందు పెడతాడు, నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావా అని దేవుడు నీకు స్వేచ్ఛనిస్తాడు. ఆ స్వేచ్ఛలో నువ్వు దేవుణ్ణి కోరుకోవాలి. నీకు స్వేచ్ఛనిస్తాడు, నిన్ను బంధించడు, వదిలిపెట్టేస్తాడు. ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఈ పార్టీకే ఓటేయమని చెబుతారా? నీ హృదయంలో నువ్వు ఎవరు గొప్పవాడని తెలుసుకొని వేస్తావు. అలాగే దేవుడు కూడా నాకే ఓటు వేయండి, నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్తాడు. కానీ నీవు నమ్మటం నమ్మకపోవటం నీ చేతిలో పెడతాడు. విశ్వసించటం అనేది నీ హృదయానికి వదిలేస్తాడు. నువ్వు నమ్మావా రక్షించబడతావు. ఓకేనా? నీ జీవితాన్ని వదిలేశాడు దేవుడు. ఆదాము అవ్వల జీవితంలో కూడా వదిలేశాడు. స్వేచ్ఛనిస్తాడు, కానీ నీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ధనవంతుడు కూడా ఓడిపోయాడు. వ్యసనపడి యేసు ప్రభువుని వెంబడించడం మానేశాడు. కొంతమంది డబ్బును చూసుకొని ఏం చేస్తారు? యేసయ్యను వదిలేస్తారు. అట్లా వదిలేయకూడదు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆహా, డబ్బే గెలిచింది మనవాడి జీవితంలో, ఈ స్త్రీ జీవితంలో ధనమే గెలిచింది అని అనుకుంటాడు దేవుడు. ఎవరు గెలవాలి? దేవుడు మన హృదయంలో గొప్పవాడిగా ఉండాలి. ఓకేనా? తర్వాత యోహాను సువార్త 6:25. సముద్రపు తద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడెక్కడికి వచ్చితీవని అడుగగా, యేసయ్య దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు బోధకుడా నువ్వెప్పుడు వచ్చావు, మేము నీ కోసం వెతుకుతున్నాము అని చెబుతున్నారు. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని, సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొంతమంది యేసయ్యను ఎలా వెంబడిస్తారు? వాళ్ళ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని వెంబడిస్తారు. అవసరాలు తీరాలి, ఆర్థిక ఇబ్బందులు పోవాలి, ఆహారం ఉంటే చాలు మాకు. యేసయ్య దేనికోసం కావాలి మనకి? మీరు సూచనలు చూడటం వల్ల వెంబడించట్లేదు, రొట్టెలు భుజించటం కోసం మాత్రం వెంబడిస్తున్నారు అంటున్నాడు. మన జీవితంలో మనము దేనికోసం దేవుడు వెంబడిస్తున్నాం అనేది చూసుకోవాలి. మన జీవితంలో బాగా ఇబ్బందులు ఉన్నాయి, మనం మందిరానికి వెళ్దాం. మన జీవితంలో బాగా కష్టాలు ఉన్నాయి, ఒక 4 రోజులు పోదాం. బాగా శ్రమలు వచ్చినాయి, ఒక 7 వారాలు ప్రార్థన పెట్టుకుందాం. 7 వారాలు ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావు? 8 వారాలు గాలికి తిరుగుతావా? ఏం చేస్తావు? నీవు జీవితాంతము కూడా దేవునికి యథార్థంగా ఉండాలి. నీ బ్రతుకు దినములన్నిట దేవుని యథార్థంగా వెంబడించాలి. యెహోషువ అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు. ఎందుకు? నేను నీకు బోధించినది, ఆజ్ఞాపించినది కుడికి ఎడమకి తొలగిపోక నువ్వు దాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, తొలగిపోకూడదు. తర్వాత చూడండి యోహాను సువార్త 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. కఠినమైన మాట ఎందుకైంది? అది దానిపైన ఏమని ఉంది చెప్పండి.
దానిపైన వచ్చిన చదువు 56. నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. నేను వాని యందును నిలిచియుందును. నా శరీరం తినాలి, నా రక్తము త్రాగాలి అని యేసు ప్రభువారు చెప్పాడు. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక, జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఓకేనా? నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఓకే, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు? ఈ ఆహారం తిన్నవాడు నిత్యము జీవిస్తాడని చెప్పాడు. యేసయ్య రక్తము శరీరం తీసుకున్నవాడు నిత్యము జీవిస్తాడు, నిత్య రాజ్యంలో ఉంటాడు అని యేసు ప్రభువారు చెప్తే ఏం చేశాడంట? ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? ఓకే, ఇక్కడ ఏమని ఉందంటే చాలా చదవాలి. వాళ్ళు ఆయన శరీరం రక్తం తీసుకోమంటే సనుక్కున్నారు. అప్పుడు దాకా శిష్యులుగా ఉన్నారు, కానీ ఆ శిష్యులు ఏమైపోయారు? సనుక్కునే శిష్యులుగా మారిపోయారు. శిష్యులుగా ఉంటారు కానీ దేవుడి మాట వినరు. మన స్థాయి దాటి ఏదైనా చెప్తే నాకు నచ్చితే నేను చేస్తాను, నచ్చకపోతే నేను చేయను, నువ్వు మాత్రం నన్ను శిష్యుడనే పిలవాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. భక్తి నాకు వచ్చినట్టు నాకు చేతనట్టే చేస్తాను, నువ్వు మాత్రం నన్ను. ఎందుకని? మనకు అర్థం కాకపోతే అపార్థం చేసుకోవటం తొందరగా వచ్చింది. మనకి ఏది వచ్చింది? అపార్థం చేసుకోవటమే ఎక్కువ, అర్థం చేసుకోవటం తక్కువ. ఎందుకని? మన జీవితంలో మనము అపార్థాన్ని, నెగిటివ్ ఫీలింగ్ని ఎక్కువ తీసుకుంటాం. దేవుడు అంటున్నాడు మనల్ని మరణం నుంచి తప్పించడానికి, ఓకేనా, నరకం నుంచి తప్పించడానికి దేవుడు యేసు ప్రభువారిని పంపించాడు. కానీ ఆయన శిష్యులు ఇది కఠినమైన మాట. రొట్టెలు ఇచ్చినప్పుడు తినటానికి మాత్రం అది కఠినమైన మాటగా అనిపించలేదు. రొట్టెలు ఇచ్చినప్పుడు తినటానికి కఠినంగా ఉందా? లేదు, అది కమ్మగా ఉంది. 5 రొట్టెలు 2 చేపలు కమ్మగా ఉన్నాయి. కానీ యేసయ్య మాటలు మాత్రం, యేసయ్య శరీరం రక్తం మాత్రం కఠినంగా ఉంది. నీ రక్తం తాగటం ఏంది, నీ శరీరం తినటం ఏంది, ఇవన్నీ కుదిరేవి కాదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట? సణుగుకొన్నారు. దేవుడు వాళ్ళ హృదయాన్ని తెలుసుకున్నాడు. చాలా మంది సణుక్కుంటారు, బయటకు కనపడరు. మంచి ఎక్స్పర్ట్లు ఉంటారు కొంతమంది, బయటికి బాగా నవ్వుతూ ఉంటారు, లోపల బాగా తిట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చాలా మంది ఉండే ఉంటారు, బయటికి మాత్రం బాగా నవ్వుతూ ఉంటారు కానీ లోపల బాగా సడుక్కుంటూ ఉంటారు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి 66వ అధ్యాయంలో ఏమనుందో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడించలేదు. యేసయ్యను వదిలేశారు. యేసయ్యని ఇంకెన్నడు కూడా ఈ మాటలు మేము ఎక్కడ వింటాం? ఆయన శరీరం ఆయన రక్తం మేము తాగటం ఏంది? ఏం చెబుతున్నాడు ఈయన? ఏదో రొట్టెలు ఫ్రీగేస్తున్నాడు అనుకున్నాం, సరే ఓకే. ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అనుకున్నాం, సరే ఓకే. చేపలు లేకపోతే చేపలు పట్టడానికి వల్ల ఒక చేపలు ఇచ్చాడు, పర్వాలేదు. మా అత్తకి జ్వరం తగిలితే జ్వరం తగ్గించాడు, పర్వాలేదు. కుష్టి వ్యాధులకు స్వస్థపరిచాడు, పర్వాలేదు. ఏమన్నాడు? అద్భుతాలు చేశాడు, పర్వాలేదు. ఇప్పుడేంది? మమ్మల్ని ఆయన రక్తం ఆయన శరీరం తాగమంటాడు, తినమంటాడు. ఏదో మాకు అనుగుణంగా ఉన్నంత వరకు యేసు ప్రభు, కానీ మాకు అనుకూలమైన పరిస్థితి మారిపోయినప్పుడు యేసు ప్రభు అవసరం లేదు. ఆ దినము నుంచి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఇది కఠినమైన మాట అంట. వాళ్ళకి ఎలా ఉంది ఆ మాట? కఠినమైన మాట. హృదయం బద్దలైపోయింది. కానీ అది కఠినమైన మాట కాదు, భూమి మీద అతి ప్రేమ కలిగిన మాట అది. ఏంటా మాట? ఆయన శరీరం ఆయన రక్తం తాగటం అనేది దేవుడు వాడిన అతి ప్రేమ కలిగిన మాట. ఆయన మన కోసం అర్పించుకున్నాడు సిలువలో, ఆయన చనిపోయాడు మన పాపాల కోసం. కానీ చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఏం చేస్తారు? ఇది కఠినమైన మాట అనుకుంటారు. యేసయ్య రక్తం ఊరకొచ్చింది అనుకుంటున్నారా? యేసయ్య శరీరం ఊరకొచ్చిందా? ఆయన నల్లగొట్టబడ్డాడు, అవమానం పొందాడు, నిందలు పొందాడు. ఆయన శరీరం దున్నబడింది. మిక్కిలి ప్రేమ కలిగిన దేవుని వాక్యము మనకు నచ్చకపోతే అపార్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోతారు. వాక్యము తగిలినప్పుడు కొంతమంది కఠినమైన మాటగా ఉంటుంది. తండ్రి ప్రేమించు కుమారుని గద్దిస్తాడు దేవుడు. మిక్కిలి ప్రేమ కలిగిన మాట అది సరిగా అర్థం చేసుకుంటే ఆడవాళ్ళు తన శరీరాన్ని అప్పగిస్తున్నాడు ఏంది, ఆయన రక్తాన్ని కూడా అప్పగిస్తున్నాడు ఏంది, ఇంత ప్రేమిస్తున్నాడా నన్ను అని ఆడవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఏడ్చారా? ఏడవలేదు. ఆ దినము నుంచి మరి ఎన్నడూను
ఆయనను వెంబడించుట చేయలేదు. వెంబడించటం మానివేసిరి. యేసయ్యను వెంబడించటం మానేశారు. చాలామంది కూడా బల్లారాధనలో చేయవేయరు. ఎందుకంటే వారి హృదయము బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేవునికి అనుకూలంగా ఉండట్లేదు. వారం దాటిన తర్వాత, చర్చి దాటిన తర్వాత వారి జీవితం అనుకూలంగా ఉండట్లేదు. పరిస్థితులు, కష్టాలు వచ్చినాయనో, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయనో, వాళ్ళు అనుకున్నవి జరగలేదనో, లేకపోతే జరిగిన కృతజ్ఞత లేకో, ఆరోగ్యం పొందో, ఈ దేవుడు ఏ రకంగా ప్రేమించినా వారి హృదయంలోకి ఏమన్నాడు, దేవునికి స్థానము లేదు. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. దావీదు అన్నాడు, సొలొమోనా, నీ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, చూస్తాడు. దేవుడు కాసేపు మంచి చేస్తాడు, కొంచెం కఠినమైన మాటగా మాట్లాడగానే మనం వెంటనే వదిలిపెట్టేస్తాం యేసయ్యను. గుర్తుపెట్టుకోండి, యేసయ్య మన కోసం చనిపోయాడు. మన పాపముల నిమిత్తం ఆయన నల్లగొట్టబడ్డాడు. మన అతిక్రమములు, దోషములు ఆయన మీద మోపబడ్డాయి. నిత్యముగా ఆయన రోగము అనుభవించిన వాడు ఆయన ఆ రోగాలు అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నాం? దేవుని మాట నమ్మాలి మనం. ఆయన చెప్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. నువ్వు నమ్ముతున్నావా లేదా అని. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు. యేసయ్య రక్తం నువ్వు తీసుకున్నప్పుడు నిత్య జీవం కలిగిన వాడిగా యేసయ్య చేస్తాడు. నేను మనం అనుకోవచ్చు, మన జీవితంలో కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. మీకే కాదు, నాకు సమస్యలు ఉన్నాయి. సమస్యల విషయం కాదు, నీ హృదయము విషయం. శరీరమును చంపువాడికి కాక ఆత్మను చంపువాడికి, ఆత్మను దేహమును చంపివేయవానికి మిక్కిలి భయపడాలి. శరీరాన్ని చంపేవాడికి భయపడకూడదు. శరీరం చచ్చిపోతే ఏముంది, తీసి అవతలేస్తారు. తర్వాత నిత్యము నరకం ఒకటి ఉంది, నిత్యము జీవం ఒకటి ఉంది. ఆ రెండిటిలో మనం ఎక్కడికి వెళ్తామని చూసుకోవాలి. మన జీవితంలో దీపం ఉన్నప్పుడే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. హిజ్కియాకి 17 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, కానీ ఆయుష్ తర్వాత అతను సమస్తం కోల్పోయాడు. ఓకేనా? సొలొమోను కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ తర్వాత అతను దాన్ని నిలుపుకోలేదు. మన జీవితంలో దేవుడు జ్ఞానం ఇచ్చి ఉంటాడు, ధనం ఇచ్చి ఉంటాడు, ఆరోగ్యం ఇచ్చి ఉంటాడు, ఆయుష్ ఇచ్చి ఉంటాడు, ఆహారం ఇచ్చి ఉంటాడు, చివరికి ప్రాణమే ఇచ్చాడు యేసయ్య మన కోసం. మన హృదయం ఎలాగుంది అని మనం పరిశీలించుకోవాలి. నువ్వు చర్చిలో ఉన్నప్పుడే చూస్తున్నావేమో, దేవుడు ప్రతి ప్లేస్లో కూడా, నేను ప్రతి స్థలములో నీతో వచ్చి నేను నిన్ను ఆశీర్వదించేదను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసయ్య కూడా నీతోటి వస్తాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. నేనన్నిటికీ యుగాంతం వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు దేవుడు. విడిచిపెట్టలేదు మనల్ని. సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. దేవుని ప్రేమను గుర్తెరగాలి. ఆయనని నీవు పూర్ణ మనసుతో ప్రేమించి చూడండి. ఆ మాట మొదటి దినవృత్తాంతములు 28:9. ఇక్కడేమంటున్నాడంటే, నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించుము, ఆయనను వెతికిన వాళ్ళ ఆయన నీకు ప్రత్యక్షమగును. ఓకేనా? తర్వాత ద్వితీయోపదేశకాండం 13లో చూడండి, 3వ వచనం. ఏలియనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ, ఏమన్నాడు, పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో దేవుడు తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరిశీలించుచున్నాడు. ప్రేమించాలి పూర్ణాత్మతోటి, పూర్ణ హృదయంతోటి దేవుడిని ప్రేమించాలి. పాస్టర్ గారు ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు కాదు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీ హృదయం దేవునికి యథార్థంగా ఉండాలి. నేను చెప్పింది అర్థమైందా? ఏ స్థలములో ఉన్నా దేవుడు నిన్ను చూస్తానే ఉంటాడు. ఉద్యోగానికి వెళ్ళినా చూస్తాడు, పనులకు వెళ్ళినా దేవుడు చూస్తాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తాడు. చూడట్లేదా? దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కాపాడాడు, ప్రేమించాడు. అనేకులకు లేదు, మరలా మనకి ఇంకా ఆయుష్ ఇచ్చాడు. మనకంటే గొప్పవాళ్ళు, బలవంతులు చాలామంది వెళ్ళిపోయారు. ఈ నూతనమైన నెలలోకి దేవుడు మనల్ని ప్రేమించి అడుగు పెట్టించాడంటే దేవుని కృప. గుర్తెరగాలి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు, నూతన నెలలోకి అడుగు పెట్టానయ్యా, నేను బ్రతికిచ్చావు అని? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రార్థన చేసుకోవాలి. నూతన నెలలోకి అడుగు పెట్టామని చాలామంది ఆ నెలను చూడలేదు. ప్రార్థన చేసుకోవాలి. ఆ నెల దాటగానే ఉదయం లేవగానే, అయ్యా ఇంకొక రోజు నన్ను చూడనిచ్చావని ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఆ రోజు చూడలేదు. దేవుని ప్రేమని మన హృదయము తెలుసుకోవాలి, ఆయన వెతకాలి. మన హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.